పల్లెటూరు అనేది ప్రకృతితో నిట్టనడత సాగే చోటు. అక్కడి జీవనం మొత్తం వర్షపాతం మీద ఆధారపడుతుంది. ఆ పల్లెటూరులో ఎండాకాలం వచ్చిందంటే రైతులకు భయమే. మట్టి బీడు అవుతుంది, పంటలు ఎండిపోతాయి. అందుకే ప్రతి ఒక్కరూ వర్షం కోసం ఎదురు చూస్తారు. ఒక సంవత్సరం ఎండాకాలం చాలా తీవ్రమైంది. పొలాలు ఎండిపోయాయి, నీటి బావులు ఎండిపోయాయి. గ్రామంలో ఉన్నవారంతా దేవుని ప్రార్థిస్తూ వర్షం రావాలని కోరుకున్నారు. అన్ని పనులు వదిలేసి వర్షం కోసం ఎదురు చూడడం మొదలుపెట్టారు. ఒకరోజు ఆకాశం మేఘాలతో నిండిపోయింది. పిల్లలు, పెద్దలు అందరూ ఆకాశం వైపు చూస్తూ వర్షం పడుతుందేమోనని ఆశతో ఉన్నారు. అప్పుడప్పుడు గాలివాన వచ్చి మబ్బులు కదలిపోతున్నాయి, కానీ వర్షం మాత్రం రాలేదు. చివరికి ఒక సాయంత్రం ఆకాశం ఒక్కసారిగా ఉరుములతో మంటలు రేగినట్టు కనిపించింది. వర్షం పూర్తిగా పడిన తర్వాత గ్రామం మొత్తం ప్రాణం పోసుకున్నట్టుగా మారిపోయింది. చెట్లు, మొక్కలు కొత్తగా పచ్చగా మారాయి. నీటి బావులు నిండాయి, పంటలు కొత్తగా పెరుగుతాయి. పల్లెటూరు మళ్ళీ ఉత్సాహంగా మారింది. ఈ కథ పల్లెటూరి జీవన విధానం, వర్షం మీద ఆధారపడే జీవితాలను తెలియజేస్తుంది. వర్షం అనేది పల్లెటూరి ప్రజలకు ఎంత ఆనందం కలిగిస్తుందో ఈ కథలో చూడవచ్చు.